నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్గా తులా లగ్నం వారికి వారి యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా ఎలా తెలుసుకోవాలి, మీ లగ్నం బలంగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. బేసిక్గా మనకి శాస్త్రరీత్యా ఎటువంటి సూత్రాలు చెప్పున్నారనేవి ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. తర్వాత మీ యొక్క లగ్నం బలంగా లేనిచో లేదా లగ్నాధిపతి బలంగా లేకపోతే ఏంటి ఫలితాలు. అంటే జనరల్గా ఒక జాతకంలో లగ్నము లగ్నాధిపతి బలంగా ఉన్నారు అంటే వీళ్ళ జీవితం మొత్తంలో అన్ని అంశాలని అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి విషయాలన్నింటిలో కూడా వీళ్ళు ఎట్లాగైనా కూడా వీళ్ళ యొక్క స్వయం శక్తితో ఈదుకు రాగలరు, ఖచ్చితంగా వీళ్ళు దాటవేయగలరు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే లగ్నము చాలా ప్రధానమైనది. ఎందుకంటే మీ యొక్క వివేచనా శక్తి, మీరు జీవితాన్ని చూసే దృష్టికోణం ఇవన్నీ కూడా లగ్నం నుంచే చూస్తారు. మీరు పర్టికులర్గా తులా లగ్నంలోనే జన్మించడానికి గల కారణం ఏంటి ఈ జన్మలో అనేది మెయిన్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆ లగ్నానికి సంబంధించిన బలం తక్కువగా ఉంది అంటే మీరు దాని వైపుగా కరెక్ట్గా అంటే ఆ లగ్నం మీ యొక్క జన్మ యొక్క పర్పస్ ఏంటి అనేది మీరు దాని నుంచి డీవియేట్ అయిపోతున్నట్టుగా తెలుసుకోవచ్చు. బేసిక్గా లగ్నాధిపతి ఏ భావాల్లో ఉంటాడో ఆ భావ విషయాల్లో ఈ జన్మలో వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా రావాల్సిందే. దాంట్లో కొంచెం కమాండింగ్ అనేది ఉండనే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు మీకు లగ్నాధిపతి జనరల్గా ఎప్పుడు బలంగా ఉంటాడండి అని అంటే రాశిరీత్యా చూస్తే లగ్నాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్తారు. మరి తులా లగ్నం వాళ్ళకి 6వ ఇంట్లో ఉచ్చస్థితి పొందుతున్నాడు చూడండి. మరి అది ఎంతవరకు నిజం? మరి భావరీత్యా చూస్తే లగ్నాధిపతికి మనం 6, 3, 6, 8, 12 దుస్థానాల్లో ఉంటే అది వీక్గా అయిపోతున్నట్టుగా మనం మామూలుగా చదువుంటాం. కానీ చాలామంది లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నారు, 6వ ఇంట్లో ఉన్నాడు కదండి, మరి దీనికి ఎలా రూల్ వర్తిస్తుంది అంటారు. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లగ్నాధిపతి మీకు ఒకవేళ వృషభంలో ఉన్నాడు, 8వ ఇంట్లో ఉన్నాడు, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వాలి కదా ఆయన దశలో, ఇస్తాడు. ఎందుకంటే ఆయన ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇస్తాడు. ఒకవేళ మీకు లగ్నాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఒక ట్విస్ట్, అంటే అష్టమం అంటే ఏంటి, జీవితంలో ఒక ఊహించిన విధంగా ఒక ట్విస్టులు జరుగుతుంటాయి. సో అలాంటి ట్విస్ట్ జరిగిన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ఆ యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో లగ్నం నిజంగా బలమైందా లేదా, మన జాతకంలో మనది తులా లగ్నం అని చెప్పున్నారు, మరి ఎలా ఉంది మన లగ్నము, పోనీ లగ్నాధిపతి ఎలా బలంగా ఉన్నాడో తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మీ లగ్నాన్ని లగ్నాధిపతి అయిన శుక్రుడు అక్కడే ఉన్నాడా చూడండి. తులారాశిలోనే కూర్చొని ఉన్నాడా, లేదు ఎదురుగా కూర్చొని ఉన్నాడా. లగ్నాధిపతి సప్తమంలో అంటే మేషరాశిలో కూర్చొని చూస్తున్నాడు అనుకోండి లగ్నాన్ని, లగ్నం ఖచ్చితంగా బలంగా ఉన్నట్టే లెక్క. లేదు గురువు బుధులు అంటే మామూలుగా లగ్నంలో గురువు బుధులు దిగ్బలం చెందుతారు అంటారు. కానీ ఈ జాతకానికి బుధుడు ఉండడం ముఖ్యమైన బలంగా భావించవచ్చు. ఈవెన్తో గురువు కూడా సహజ శుభుడే, కానీ ఈ లగ్నానికి ఆయన పాపి కాబట్టి ఆయన దశల్లో అంతర్దశల్లో కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కానీ బట్ నేచురల్గా లగ్నం అయితే బలమైనట్టు లెక్క. అంటే మీరు మంచి దేహదారుఢ్యాన్ని కలిగి ఉంటారు, మంచి వివేచనా శక్తి ఉంటుంది, ఖచ్చితంగా మీరు జీవితం పట్ల ఆశావాద దృక్పథంతో ఉంటారు. ఇవన్నీ కూడా దిగ్బలం అంటే లగ్నంలో మీకు లగ్న బలం ఉన్నప్పుడు జరుగుతాయి. సరేనండి, ఈ లగ్నం ప్రైమరీగా కాలపురుషుడి చక్రంలో మెయిన్ సప్తమ భావం అయింది. సప్తమ భావం అంటే మనకు తెలుసు కదా, అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రథమ భావం అంటే మనం, సప్తమం అంటే ఆపోజిట్లో ఎవరుంటారు, మెయిన్ భార్యకారకుడిగా తీసుకున్నారు కదా సప్తమాన్ని, మిమ్మల్ని కంప్లీట్ చేసే ఒక పరిస్థితి ఏంటంటే ఇక్కడ మామూలుగా సొసైటీ గురించి ఆలోచించడం. అంటే మనకు ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో సొసైటీలో ఖచ్చితంగా అంటే మీ గురించే కాదు సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవకాశం రావడం. ఈ తులాలగ్నం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా సొసైటీతో మింగిల్ అయ్యి సొసైటీకి ఉపయోగపడే పనులు చేయగలిగితే, లేదు భార్య, లేదు బిజినెస్ పార్ట్నర్షిప్స్ చేసి బాగా సంపాదించడం. ఈ తులా లగ్నానికి అధిపతి అయిన శుక్రుడు కాబట్టి రిలేషన్షిప్స్ ప్లానెట్ కాబట్టి ఎక్కువగా జీవితంలో రిలేషన్షిప్స్కి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం, వీళ్ళు పెళ్ళైన తర్వాత చాలా వరకు జీవితంలో మంచి మార్పులు రావడం, ఇవన్నీ కూడా తులా లగ్నం వాళ్ళకి జరుగుతుంటాయి. అయితే సహజంగా అందరికీ జరుగుతాయా అంటే అది డిపెండ్స్ అపాన్ మీ యొక్క లగ్నాధిపతి ఉన్న పరిస్థితిని బట్టి. సరేనండి, ఇప్పుడు లగ్నం ఇంకా బలంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే లగ్నాధిపతి ఒకవేళ మీకు కారకుడు, లగ్నానికి కారకుడు ఎవరిని తీసుకున్నారు శాస్త్రంలో, రవిని తీసుకున్నారు. ఏ లగ్నానికైనా కారకుడిని మాత్రం రవిని తీసుకున్నారు. ఇప్పుడు 2వ భావానికి కారకుడు గురువుగా, 3వ భావానికి కారకుడు కుజుడుగా ఇటు తీసుకున్నారు కదా. అలాగా లగ్నానికి కారకుడిగా రవిని తీసుకున్నారు. ఎప్పుడైతే లగ్నాధిపతి రవితో కలిశాడు అనుకోండి అప్పుడు లగ్నభావం బలపడినట్టు. ఇప్పుడు ద్వితీయ భావం బలంగా ఉందా లేదో తెలుసుకోవాలంటే ద్వితీయాధిపతి ఎవరైనా కానివ్వండి, గురువు కారకుడైన గురువుతో కలిసి ఎక్కడైనా కూర్చోనివ్వండి, మీకు 2వ భావం బలపడినట్టే లెక్క. అలాగా
మీకు ఇక్కడ లగ్నభావం బలపడిందా లేదంటే మీ యొక్క లగ్నాధిపతి అయిన శుక్రుడు రవితో కలిస్తే కూడా లగ్నభావం బలపడినట్టు, లగ్నాధిపతి కాదు. లగ్నాధిపతి మళ్ళీ రవితో కలిసి అస్తంగత్వం అయ్యాడు కదా, అది వేరే ప్రెజల్స్ ఉంటుంది. బట్ లగ్నం అనేది బలపడినట్టే లెక్క. ఓకేనండి. తర్వాత మీకు లగ్నం ఇంకా గురువు అంటే బుధుడు ఇంకా సప్తమంలో కూర్చొని చూస్తున్నా కూడా లగ్నాన్ని, అది గురువు బుధుడు అంటే మీకు బుధుడు శుక్రుడు కలిసి లగ్నంలో ఉన్న లగ్న బలం ఉన్నట్టే లెక్క. అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు అంటే మీకు ఎవరెవరు అవుతారు? శుక్రుడు, పంచమాధిపతి శని, భాగ్యాధిపతి బుధుడు. వీళ్ళ ముగ్గురు కానీ లేదా ఇద్దరు కానీ కలిసి కానీ మీకు లగ్నంలో కానీ ఉన్నట్లయితే లగ్న బలం బాగా పెరిగినట్టే లెక్క. తర్వాత మీకు ఒకవేళ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా ఎలా తెలుసుకుందాం. లగ్నాధిపతి మీకు కేంద్ర త్రికోణాలలో ఉన్నట్లయితే లేదు, స్వక్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉన్నట్లయితే బలవంతుడిగా తీసుకోవచ్చు. కానీ లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్నవాళ్ళు, 8వ ఇంట్లో ఉన్నవాళ్ళు, 12వ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇది దుస్థానాల కిందకి తీసుకుంటారు కదా. వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఏదైనా నిర్ణయాత్మక లోపం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోలేనందువల్ల జీవితంలో సరైన అవకాశాలు కోల్పోవడం, సరైనవి జీవితంలో ఈ టైంలో ఇది చేసేసి ఉండాల్సింది, కరెక్ట్గా మనం ఆ టైంలో మనం బయటికి వెళ్ళిపోయాము, కరెక్ట్గా ఈ సమయంలోనే మనం బ్రేక్ వేసి ఉండాల్సింది, లేకపోతే గుద్దుండేవాడిని కాదు, ఇలా మనం ఏదైనా వింటుంటాం మామూలు జనరల్గా. నేను ఒక వ్యక్తికి చూస్తే ఇది ఎప్పుడు మనకి సీరియస్నెస్ పెరగద్ది అంటే ఈ లగ్నాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఇది నిజంగా చెడు ఫలితాలు ఇస్తాడా లేదా అనేది ఎలా కనుక్కోవాలి అని అంటే, ఈ లగ్నాధిపతి ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నాడు ఉచ్చస్థితి, కానీ ఆ ఉన్న స్థానాధిపతి కూడా గురువు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, దెన్ ఇట్ ఈజ్ ఎ డేంజర్. డెఫినెట్గా ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించి రెమెడీస్ పాటించాల్సిందే. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ దుస్థానంలో ఉన్నాడు, మళ్ళీ దుస్థానాధిపతి మళ్ళీ అష్టమంలో ఉన్నాడు. ఇది విపరీత రాజయోగం కిందకి ఇచ్చిన కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఇచ్చున్నాయి, కొంతమందికి చిన్న యాక్సిడెంట్స్ జరుగున్నాయి. ఇంకా మిగతా సబ్జెక్టు కండిషన్స్ని బట్టి అంటే అనుభవంలో ఏంటంటే కొంతమంది ఒక వ్యక్తి చిన్న వయసులోనే 30sలోనే ఐ థింక్ 32లోనే అనుకుంటా, అతనికి అల్పాయుష్ని మనం చెప్పలేము. ఎందుకంటే గురువు అష్టమంలో ఉంటే సుఖమరణాన్ని ఇస్తాడు కదా అని అనుకున్నాను నేను, కానీ అతనికి యాక్సిడెంట్ అయింది. ఏంటి కారకత్వం చూసుకుంటే కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది. సో ఇది కూడా చూసుకోవాలి మనము, బట్ అంటే వేగ్గా చూడకూడదు. సో లగ్నాధిపతి ఎప్పుడైతే మీకు జాతకంలో బలంగా ఉన్నాడు, లగ్నం భాగంగా ఉందని తెలిస్తే మీరు ఖచ్చితంగా సంపూర్ణంగా జీవితంలో మీకు వచ్చే చిన్న యోగం అయినా సరే, ఆ దశ అంతర్దశలో ఏదైనా యోగం వస్తే మీరు కంప్లీట్గా అనుభవించగల పరిస్థితిలో ఆరోగ్యంగా మనస్తత్వం హ్యాపీగా ఉంటుంది. లేదు అనుకోండి, ఈ రెండు వీక్ అయ్యాయి అనుకోండి, డెఫినెట్గా మీరు ఎంత పెద్ద యోగంలో ఉన్నా, ఎంత పెద్ద లగ్జరీ కార్లు తిరుగుతున్నా సరిగ్గా శరీరం సహకరించదు, మానసికంగా దిగులుగా ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఇవి బలపరేదానికి మనం ఏం చేయాలి? జాతక చక్రం శాస్త్రంలో ఇప్పుడు తులా లగ్నం అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే శుక్రుడిని బలపరచాలి. ఫస్ట్ పాయింట్, శుక్రుడి యొక్క కారకత్వాలు ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకోవాలి. మామూలుగా కారకత్వాల విషయాలు అయితే స్త్రీకి కారకుడు, స్త్రీ దేవతారాధనకి కారకుడు. సో అది చెల్లెలు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కూడా స్త్రీతత్వం అనేది శుక్రుడిదే మెయిన్. కాకపోతే ముఖ్యంగా భార్యని తీసుకున్నారు, పెళ్ళి కాకముందు యంగర్ సిస్టర్ని తీసుకున్నారు, అంటే నాడీ సిద్ధాంతంలో అది కూడా తీసుకున్నారు. తర్వాత మనకి ఈ ప్రకృతి పరంగా చూస్తే ఫ్లవర్స్ తీసుకున్నారు. ఈ రోజ్ వాటరు, లేకపోతే ఈ రోజెస్, జాస్మిన్, ఇవన్నీ కూడా ఈ శుక్రుడి గ్రహ కారకత్వాల్లోనే తీసుకున్నారు. జనరల్గా గుడ్డలు, మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉంటాయో అవి క్వాలిటీగా ఖచ్చితంగా ఉండేటట్టు, బ్రాండెడ్ వాడేటట్టు చూడండి, మీ యొక్క లగ్న బలం బాగా పెరుగుతుంది. తర్వాత మీరు ఎక్కువగా స్ప్రేస్ యూజ్ చేసేవాళ్ళు లగ్నబలం బాగున్నట్టే లెక్క తులా లగ్నానికి. సో వాళ్ళు ఎప్పుడు కూడా అందంగా కనపడాలని కోరుకుంటారు, ప్లస్ మంచి వస్త్రధారణ అనేది వాళ్ళకి ఒక స్పెషల్ అపీరెన్స్ని ఇస్తుంది. తర్వాత రిలేషన్షిప్స్ విషయంలో నిజాయితీగా ఉంటారు, 100% డీవియేట్ అవ్వరు. ఎవరైతే ఫ్రెండ్స్ని నమ్ముతారో ఆ ఫ్రెండ్స్ని కడదాకా కూడా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. సో ఆ కన్సిస్టెన్సీ, ఆ పర్సిస్టెన్స్ మీరు అంటారు కదా, ఖచ్చితంగా వీళ్ళు మనకి చాలా కాలం నుంచి తెలుసు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చాలా ప్రాణం పోయినా వాళ్ళు అలాంటి పని చేయరు, ఇలాంటి మాటలు వింటుంటాం మామూలుగా. ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయి? తులాలగ్నం వాళ్ళకి వస్తాయి. కొంతమందికి ఈ తులాలగ్నం వాళ్ళు రిలేషన్షిప్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మీకు శుక్రుడు ఉన్న పొజిషన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. సార్ ఇవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయా జాతకాలు అంటే 100% వర్కౌట్ అవుతున్నాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకనంటే చాలా జాతకాలు చూసిన తర్వాత జ్యోతిషం మీద రోజు రోజుకి అభిమానం పెరుగుతుందే కానీ తగ్గేదేమి ఉండదు. కోర్స్ మధ్యలో మీ యొక్క దశాంతరదశలను బట్టి మీకు నమ్మకం వచ్చేది రాంది అది మనకి మళ్ళా తెలుస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై సెల్ఫ్ ఈజ్ కన్సర్న్డ్ ఖచ్చితంగా నాకు దీని మీద బాగా మంచి అభిప్రాయం ఉంది.
అందువల్లే ఈ శాస్త్రం మనం మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎన్నో మైండ్లోకి వస్తూ ఉంటాయన్నమాట. ఇవి ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాల్లో కూడా ఖచ్చితంగా నాకు అనుభవంలో ఉన్నవి, తర్వాత నాకు దేవుడు నా చేత పలికిస్తున్నవి. అయితే ఒక పాయింట్ అండి, తులా లగ్నానికి మెయిన్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్, పెళ్ళి మెయిన్, తర్వాత బిజినెస్ ఇది మెయిన్, తర్వాత స్నేహితులు ఇది మెయిన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఖచ్చితంగా ఈ ఎనర్జీ చుట్టూ తిరుగుతుంటుంది జీవితం కూడా ఎప్పుడు కూడా. సో మరి లగ్నాధిపతి మీకు అంటే ఈ శుక్రుని ఫస్ట్ కారకత్వాన్ని మనం చెప్పాం బలపరిచే విషయాల్లో ఏమేం చేయాలి అనేది. తర్వాత మీకు ఈ లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉంటే ఏంటి అంటే మీకు నీచబడినట్టు లెక్క. అంటే కన్యా రాశిలో శుక్రుడు నీచబడతాడు, కానీ ఆయన మిత్రుడిల్లే 12వ భావంలో ఉచ్చస్థితి ఫలితాలు ఇస్తారనేది శాస్త్రం ఖచ్చితంగా. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. ఈ మీనరాశి అనేది మేషలగ్నానికి ఏంది 12వ భావం. అందువల్ల మీకు ఈవెన్ ఇది 12వ ఇంట్లో ఉన్నప్పటికీ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న ఫలితాలు ఇస్తాడు అని చెప్తారు. కానీ హెల్త్ పరంగా చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది ఇవ్వాల్సిందే. అందువల్ల కిడ్నీస్ మామూలుగా శుక్రుడు అంటే తులారాశి అనేది కిడ్నీస్కి సంబంధించిన పార్ట్. సో ప్రైవేట్ ఆర్గాన్స్, తర్వాత యూరినరీ ట్రాక్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా లగ్నాధిపతి నీచలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా తలుపు తడతాయన్నమాట. అది ప్రారంభం. సరేనండి, దీని గురించి మనం రిలీఫ్ పొందాలంటే పరిహారాలు ఎటువంటి పాటిస్తే మంచిది అని అంటే శుక్రుడికి గోవుని తీసుకున్నారు జనరల్గా. అందువల్ల గో సేవ అనేది మీరు శుక్రవారం పూట దానికి ఏదో ఒక దానా వేయడం, అంటే డొనేషన్ ప్లేస్ కదా 12వ ఇల్లు అనేది. సో మీ చేతి ద్వారా ఆవులకి సేవ చేయడం, దానికి తగ్గ ఆహారం పెట్టడం, అది మంచిదే. తర్వాత ఇది కన్యారాశి. ఇది కన్యారాశి కాబట్టి డెఫినెట్గా ఇది బుధుడు అధిపతి. ఎవరైతే ఎడ్యుకేషన్లో కొంచెం ప్రాబ్లం ఉండి వాళ్ళు ఏదైనా చదువుకోలేని పిల్లలు ఉంటే, అది స్త్రీలైతే చిన్న ఆడపిల్లలు కానీ అయితే వాళ్ళకి చదువుకి ఏదో కొంత మీరు దానం చేయడం, విద్యాదానం చేయడం, అది పుస్తకాలకు కావచ్చు, వాళ్ళు వేసుకునే యూనిఫామ్కి కావచ్చు, మీకు వీలైనంతలో మీరు ఎంతో కొంత మీరు సహాయం చేయడం అనేది మీ యొక్క లగ్నాధిపతి యొక్క నెగిటివ్ నుంచి బయటపడేస్తుంది 12వ ఇంట్లో ఉంటే. సో స్త్రీ దేవతారాధన, స్త్రీకి అంటే మీకు ఎవరైనా అమ్మవారికి చీర సమర్పించడం శుక్రవారం రోజు, ఇది ఖచ్చితంగా మంచి రెమెడీగా తీసుకోవచ్చు. తర్వాత పాయసం, అమ్మవారికి ఇష్టమైన పాయసం ఏదైనా, అది బుధుడు కాబట్టి పెసరపప్పు తీసుకోవచ్చు. పెసరపప్పు పాయసం మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి దానం చేయడం, ఇది కూడా మంచి రెమెడీగా తీసుకోవచ్చు. సో లగ్నాధిపతి మీకు అష్టమంలో ఉన్నాడు, అది స్వక్షేత్రం. ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది స్వక్షేత్రం కాబట్టి. కాకపోతే దీర్ఘకాలిక రోగాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అష్టమ భావం యొక్క ఇంప్లికేషన్స్ వల్ల. కానీ ఇది ఎంతవరకు నిజమో అని అంటే ఖచ్చితంగా దీన్ని ఇంకేదైనా నెగిటివ్ ప్లానెట్స్ చూడకపోతే, అంటే మీకు ఈ లగ్నానికి పాపి అయిన గురువు యొక్క గురువు దృష్టి మంచిదే, మామూలుగా దృష్టి మంచిదే, కానీ గురువుతో కలిసి ఉన్నా కూడా ప్రాబ్లమే, అది కూడా ఉంది మళ్ళీ చెప్తున్నాను. తర్వాత మీకు కుజుడు కానీ ఇలాంటి పాపగ్రహాలు ఉంటాయి కదా ప్రతి లగ్నానికి, మీకు తెలిసిందే కదా. కుజుడు ఈ లగ్నానికి ఎవరు? 2వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి. మీకు మళ్ళా రవి బాధకాధిపతి. సో బాధకాధిపతితో కలిసినప్పుడు ఏమవుతుందంటే లగ్న బలం పెరుగుతుందని ఇంతకుముందు చెప్పా, కానీ ఖచ్చితంగా కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ మాల్ ఫంక్షనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో భార్యతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇలా ఉండొచ్చు. బట్ అయితే ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు మీరేం చేయాలి? అష్టమ భావం అనేది పరివర్తన చెందించే సమయం కాబట్టి మీరు ఖచ్చితంగా శుక్రుడికి, ఈయన జలతత్వమైన ప్లానెట్, ఆయన భూతత్వ రాశిలో కూర్చొని అష్టమ భావంలో ఉన్నాడు. అప్పుడు భూతత్వ సంబంధించింది కాబట్టి భూమి మీద పెరిగే చెట్లు ఏవైతే ఉంటాయో, అంటే మనకి శుక్రుడి ఇంప్లికేషన్స్లో అత్తి చెట్టునిచ్చున్నారు. సో అత్తి చెట్టు చుట్టూ తిరగడం, అత్తి చెట్టు ఆరాధన చేయడం, తర్వాత అత్తిపళ్ళుని తినడం. అత్తిపళ్ళు అంటే మనకి ఇంగ్లీష్లో అంజీరా అంటారు. సో అంజీరా పళ్ళు తినడం, సో అంజీరా చెట్టుకి మీరు వాటరింగ్ చేయడం, ఇవన్నీ కూడా మంచి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఆరోగ్యరీత్యా మీకు బాగుండాలి అని అంటే. తర్వాత ఎవరైనా స్త్రీలు కానీ మీ జీవితంలో తెలిసిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మీకు వీలైనంతలో ఏదో ఒక రూపంలో మీరు మాట సాయం కావచ్చు ఏదైనా కానీ చేయడం మంచిదే. మధ్యలో దూరి మళ్ళీ ఎందుకు సార్ మనకు అవమానాలు పడ్డం అని అంటే అలా చెప్పట్లేదు. మీకు వీలైనంతలో మీ దగ్గరికి వచ్చినప్పుడు అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని కాంప్రమైజ్ చేయడానికే చేయండి. సో తర్వాత మీకు అంటే మామూలుగా అది మంచి ఫలితాలు ఇస్తుంది, ఎక్కువ తక్కువ ఇవ్వదు. జనరల్గా లావుని చేస్తుంది మనిషిని, ఒక్కోసారి ఫేస్ నిండుగా తయారవుతుంది మీకు. ఇవన్నీ కామన్, నేను చూసిన వాళ్ళలో చూశాను. కాబట్టి లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉంటే ఉచ్చస్థితి పొందుతుంది, అంతా బాగానే ఉంటుంది.
మంచిగా ఇతనికి అంటే పెళ్లి విషయంలో కొంతసార్లు తక్కువ చాయిస్ కూడా ఉండొచ్చు. అది మిగతా అన్ని పక్కన పెడితే ఇది కొంచెం ఒక్కోసారి వీళ్ళు అరిషడ్ వర్గాలు అంటారు కదా, 6వ ఇంటిని. అదే ఆ ఇంట్లో ఆయన శుక్రుడు ఉచ్చస్థితి పొందాడు, ఇక్కడి నుంచి లగ్నభావం నుంచి 6వ ఇంట్లో అని అంటే డెఫినెట్గా దీనికి ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు కొంతమంది పెళ్ళైన తర్వాత వీళ్ళు ఏదో ఒక విషయంలో అంటే తప్పటడుగులు వేయడం, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలకు ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా లొంగిపోవడం. దానివల్ల అంటే కొంతమంది డ్రింకర్స్ అయి ఉన్నారు, కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని ఉన్నారు, కొంతమంది జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యను వదిలి కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే అది ఎంతవరకు అది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి కదా మరి అని అంటే ఉన్న రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, జాతకంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండి దాన్ని చూస్తున్నాడు, నెగిటివ్ పాయింట్ లేదు. 2వ ఇంట్లో ఉండి దాన్ని చూస్తున్నాడు, నెగిటివ్ పాయింట్ లేదు. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్తో ఒకవేళ నీచంలో ఉన్నాడు అనుకోండి గురువు ఈ లగ్నానికి, అప్పుడు ఏమవుతుంది, 6వ భావాధిపతి నీచంలో ఉంటే మంచిదే కానీ బట్ అక్కడ శుక్రుడి బలం తగ్గిపోయింది. అందువల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఇస్తాడు. సో ఇట్లా అప్పుడు మనం ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు 6వ ఇల్లు అనేది మీనరాశి అయింది, ఇది కాలపురుషుడి చక్రంలో 12వ భావం అయింది. అయితే మీకు 12వ భావం అంటే ఆశ్రమాలు వస్తుంది, హాస్పిటల్స్ వస్తాయి, తర్వాత టెంపుల్స్ కూడా వస్తాయి. సో ఈ 3 విషయాల్లో మీరు ఏదో ఒక రూపంలో అక్కడ హెల్ప్ సర్వీస్ చేయడం, డొనేషన్ చేయడం, మీ యొక్క ఈగోని తగ్గించుకొని అక్కడ ఫ్రీ సర్వీస్ చేయడం. అంటే కొంతమంది ఎలా చెప్పొచ్చు అంటే ఇది ఆశ్రమాల్లో ప్లేట్లు కడగడము, లేకపోతే అక్కడ ఏదైనా శుభ్రపరచడం, దేవాలయాల్లో శుభ్రపరచడము, లేదు ఒక స్త్రీలకి అక్కడ పనిచేసే స్త్రీలకి మీరు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం, ఇది కూడా మీకు బాగా చెప్పుకోదగిన రెమెడీయే. తర్వాత ఎప్పుడైనా సరే ఈ యొక్క 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళకి అంటే కొంచెం డిజైర్స్ అనేవి ఉన్నప్పటికీ అది అంత చెప్పుకోదగ్గట్టు కాకుండా నేను అనుకోవడం సుఖరోగాలు అని అంటారు, అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. ఇక చూస్తే మనకి అది గురువు ఉన్న పొజిషన్ బట్టి చెప్పాలని చెప్పాను ప్రిడిక్షను, అదైతే 100% మర్చిపోకూడదు. తర్వాత ఒకవేళ 6వ ఇంట్లో మామూలుగా కాలపురుషుడి చక్రం అయితే నీచం, మేషలగ్నం నుంచి 6వ ఇల్లు ఏమవుతుంది, బుధుడు, అది నీచం అవుతుంది. ఇది 12వ ఇల్లు, మామూలుగా అయితే ఇది 6వ ఇంట్లో ఇప్పుడు ఉచ్చస్థితి పొందాడు. చూడండి మీకు డిఫరెంట్గా ఇది ఎందుకు ఇలా జరిగింది అనే దానికి లాజిక్లు అందకపోయినా దీని నుంచి మనం బయటపడాలి అని అంటే 6వ భావానికి సంబంధించిన పాజిటివ్ ట్రైట్స్ అనేవి మన భావంలో ఉండాలి, మన బాడీలో. అంటే ఏంటి అంటే రెగ్యులారిటీ ఇన్ లైఫ్, ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మీరు పాటించాలి. ఉదయం లేస్తే ఖచ్చితంగా మనం బ్రష్ చేసుకున్నాము, తర్వాత యోగా చేసాము, తర్వాత జాబ్కి వెళ్ళాము, ఇట్లా అంటే ఒక పద్ధతి, ఒక టైమింగ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి డెఫినెట్గా. తర్వాత శుక్రవారం పూట నాన్ వెజ్ మానేయడం బెటర్. ఆహారం విషయాల్లో ఖచ్చితంగా నియమం పాటించండి. తర్వాత మీకు మేనత్తవారు మేనమామ విషయంలో కొంచెం వాళ్ళకి సర్వీస్ చేయండి ఖచ్చితంగా, అది కూడా మీకు మంచి సర్వీస్. ఎందుకంటే మీకు 6వ ఇల్లు అనేది మేనమామది అని చెప్పారు కదా, సో అట్లాగే. సో ఈ శుక్రుడు కూడా ఇచ్చున్నాం కాబట్టి ఇది స్త్రీ గ్రహం కాబట్టి మేనత్త కూడా చెప్పాను. సో వాళ్ళ విషయంలో ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా చేయండి, అది కూడా మీకు చెప్పుకోదగ్గ రెమెడీ. సో ఈ యొక్క స్త్రీ దేవత ఆరాధన అనేది 100% స్త్రీ దేవతల గుడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ హెల్ప్ చేయడం, సర్వీస్ చేయడం అనేది చెప్పుకోదగ్గ రెమెడీ. మీరు బెల్ల పొంగలి ఖచ్చితంగా శుక్రవారం పూట దానం చేయండి. సర్వీస్ ఇది ఖచ్చితంగా మర్చిపోవకండి. సో ఇదండి బేసిక్గా లగ్నాధిపతి మీకు 6, 8, 12 ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. లగ్నాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఇకపోతే లగ్నాధిపతి కేంద్ర త్రికోణాల్లో ఇక్కడ అసలు ఈ లగ్నానికి ఎక్కడుంటే మంచి ఫలితాలు ఇస్తాడండి అని అంటే మీకు చెప్పినట్టు అన్నీ ఇచ్చేవే, కానీ ఉన్న రాశ్యాధిపతిని బట్టి కేంద్రాలు త్రికోణం. ఇప్పుడు లగ్నాధిపతి దశమంలో ఒకవేళ కర్కాటకంలో ఉన్నాడు, చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, అది పెద్ద మంచి ఫలితాలు ఇవ్వదు. అలాగే లగ్నాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు, అది మిత్రుడిల్లు, అది సూపర్, ఖచ్చితంగా వాహన యోగం, గృహయోగం అన్నీ చిన్నప్పుడే వచ్చేస్తాయి వీళ్ళకి. సో మదర్ కూడా బాగా బ్యూటిఫుల్గా ఉండడము, లేకపోతే ఏదో అంటే ఆ ఇంప్లికేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అట్లా లగ్నాధిపతి పంచమంలో ఉన్నా కూడా మంచి యోగమే. తృతీయంలో ఉంది, శనితో కలుస్తున్నాడు, మంచి యోగమే. లేదు శనితో కలవలేదు, లగ్నాధిపతి తృతీయంలో ఉంది, తృతీయాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచి యోగం. అంటే స్వయం కృషితో పైకి వచ్చే యోగం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు తులాలగ్నంల గురించి.
సో బేసిక్గా తులా లగ్నం వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళ జీవితంలో ఏది ఆరాధిస్తే అంటే మీకు మీ యొక్క శుక్రుడి యొక్క కారకత్వాన్ని బలం చేసుకుంటే లగ్న బలం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క జీవితాన్ని చూసే విధానం కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విషయాలు మీరు కరెక్ట్గా తెలుసుకుంటారని భావిస్తూ మీ రాజేష్.